176 నృసింహ స్తోత్రం తన్మహిమ 177 కులామృత స్తోత్రం 178 మృత్యునివారకాష్టక స్తోత్రం 179 అచ్యుత స్తోత్రం 180 బ్రహ్మజ్ఞాన నిరూపణం షడంగ యోగం 181 ఆత్మజ్ఞాన నిరూపణం 182 గీతాసారం 183 బ్రహ్మగీతాసారం నృసింహ స్తోత్రం తన్మహిమ సౌనక మహాముని ఇప్పుడు మీకు సాక్షాత్తు పరమశివునిచే చెప్పబడిన నారసింహస్తుతి నృసింహ స్తోత్రము నీ మీకు వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృగణాల వారంతా కలిసి కూడబలుక్కుని శంకరుని వద్దకేగి, స్వామి, మేమంతా మీరు దయతో అవునంటే ఈ విశ్వంలోని దేవ, అసుర, మనుష్యాది ప్రాణులన్నిటినీ తినేస్తాము, అనుజ్ఞనివ్వండి అన్నారు. పరమశివుడు వెంటనే, హే మాతృకలారా, మీరంతా ప్రజలని రక్షించటానికి సృష్టింపబడ్డారు. మీ ద్వారా రక్షణయేగాని భక్షణ జరుగరాదు. మీరు వెంటనే ఈ భయంకర పాపపుటాలోచనను మీ మనసుల నుండి తొలగించండి అని ఆజ్ఞాపించాడు. అయినా ఆయన మాటలను సరకు చేయకుండా ఆ మాతృగణాలు త్రైలోక్య భక్షణను ప్రారంభించాయి. అంతట శివుడు నృసింహరూపుడైన విష్ణుదేవుని ఇలా ధ్యానించాడు. ఆద్యంతరహితుడు, సమస్త చరాచర జగత్ సృష్టికే కారణమైనవాడు, విద్యుత్ సమానమే మెరుపుల నేను నాలుక గలవాడు, మహాభయంకరములైన దంతములున్నవాడు, దేదీప్యమానములైన కేసరముల జూలు చే సుశోభితమైన గ్రీవము కలవాడు, రత్నజటిత అంగదాలచే కిరీటముచే శోభిల్లువాడు, స్వర్ణకాంతులీను జటలతో మియుమిట్లు గొలుపు శిరోభాగ విరాజితుడు, స్వర్ణమేఖలచే అలంకరింపబడిన నడుముగలవాడు, నీలకమల శ్యామవర్ణ శోభితుడు, రత్నఖచితములైన అందెలు గలవాడు, సంపూర్ణ బ్రహ్మాండ వ్యాపితమైన తేజస్సు గలవాడు, వర్తులాకార రోమాలంకృతుడు, దేవశ్రేష్ఠతమ పుష్పహారాభి శోభితుడు, విశాలనేత్రుడునగు నృసింహస్వామిని నేను ధ్యానిస్తున్నాను. శివుడిలా ప్రార్థించగానే నారాయణుదాయన వేడిన నృసింహ రూపంలోనే సాక్షాత్కరించాడు. ఈ రూపము దేవతలకే దుర్నిరీక్షము కాని శివునికి కాదు. శంకరుడు నృసింహస్వామికి ప్రణామం చేసి ఆయన దర్శనమైన ఆనందంలోని అతిరేకతతో ఇలా స్తుతించాడు. నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర దైత్యేశ్వరేంద్ర సంహారి నఖసుక్తి విరాజిత నఖమండల సంభిన్న హేమ పింగళ విగ్రహ. నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురో. కల్పాంతాం బోధ నిరోష సూర్యకోటి సమప్రభ సహస్ర యమ సంత్రాస సహస్రేంద్ర పరాక్రమ సహస్ర ధనద స్పీత సహస్ర చరణాత్మక సహస్ర చంద్ర ప్రతిమ సహస్రాంశు హరిక్రమ సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్థిత సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ సహస్ర జన్మమదన సహస్ర బంధమోచన సహస్ర వాయువేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర ఆచార 2-3-1-12-16. ఈ విధంగా స్తుతించి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికిలా విన్నవించాడు. భగవన్, అంధకాసురుని చంపడం కోసం అవసరమవుతారని నేను కొందరు మాతృకలను సృష్టించాను. ఇప్పుడా మాతృకలు హింసా ప్రవృత్తికాకరాలై నా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణుల్ని తినేస్తున్నారు. అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారిలేక వారి సంహారానికే మిమ్ము వేడుకొంటున్నాను. వెంటనే నృసింహమూర్తి జిహ్వాగ్రభాగము నుండి సహస్ర సంఖ్యలో దేవీ స్వరూపములతో మహాశక్తులుద్భవించి ఆ మాతృకలన్నిటినీ భస్మం చేసి పారేశాయి. ఈ విధంగా నృసింహస్వామిలోక కళ్యాణకారకుడైనాడు. ఈ నారసింహ స్తోత్రాన్ని నియమపూర్వకంగా పఠించేవారి సమస్త మనోరథాలను శ్రీహరి నెరవేరుస్తాడు. కనులు మూసుకుని నృసింహదేవుని ఈ క్రింది రూపాన్ని ధ్యానించి చూడగలిగినవారు దైవసమానులే కాగలరు. ధ్యాయే నృసింహంతరుణార్క నేత్రం సితాంబుజాతం జ్వలితాగ్నివక్త్రం అనాది మధ్యాంతమజం పురాణం పరాత్పరేశం జగతాం నిధానం. ఆచార 231-23. మంచు పొరలను, పొగమంచును సూర్యుడు నాశనం చేసినట్టు ఈ స్తోత్రాన్ని భక్తిగా నియమంగా పఠించే మానవుల కష్టాలను పాపాలను నృసింహస్వామి పటాపంచలు చేస్తాడు. కళ్యాణకారి అయిన మాతృవర్గయుక్తమైన నృసింహదేవుని మూర్తిని నిర్మించి దానిని పూజించిన వారి వెంట ఆ స్వామి నిత్యమూ నిలచి రక్షిస్తాడు. అధ్యాయం 231. కులామృత స్తోత్రం. మహామునులారా, కులామృతమును శ్రేష్టమైన స్తోత్రాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. ఒకప్పుడు దేవర్షినారదుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు. హే భగవాన్, మనుష్యులందరూ పుట్టిననాటి నుండి మంచివారుగా ఉండడం జరగదు కదా. వారిలో కొందరు దుర్మతులుంటారు.
పరిస్థితుల ప్రభావం కొందరిని దుష్టులనుగా మారుస్తుంది. వారు కామ, క్రోధ, శుభాశుభద్వంద్వాలలో పడికొట్టు మిట్టాడుతూ శబ్దాది విషయ బంధాలచే కట్టుబడి బ్రతుకుతూ ఎప్పటికో మేల్కొని పశ్చాత్తాపపడి భగవద్ధ్యానంలోనే శేష జీవితాన్ని గడపాలనుకుంటారు గాని దానికి సమయం లేదని మథనపడుతుంటారు. అలాంటి వారినుద్ధరించడం ఎలా? లోక కళ్యాణకర్తలు, జగదానంద కారకులు శివకేశవులే అయినా ఆ కళ్యాణాన్ని, ఆనందాన్ని లోకులదాకా తీసుకెళ్లి పంచేవాడు నారదుడు. శివుడతనిని ప్రసన్నంగా చూసి ఇలా బోధించాడు: ఓ ఋషి శ్రేష్ఠ, భవబంధాలను తొలగించేది, సర్వదుఃఖాలను నశింపజేసేది అగు పరమరహస్యమైన విషయమొకటుంది విను. గడ్డి పరక నుండి బ్రహ్మదాకా గల ఈ సృష్టిలో విష్ణుమాయలో పడి చరాచరములన్నీ ఒక రకమైన నిద్రలో చేరి జోగుతుంటాయి. ఆ నిద్ర నుండి విష్ణు భగవానుని దయవల్ల ఎవరు మేలుకోగలరో వారే ఈ భవబంధాలను తొలగించుకోగలరు, భవసాగరాన్ని దాటిపోగలరు. ఈ మాయ జగము దేవతలను కూడా భ్రమింపచేసి వ్యామోహంలో పడవేయగలదు. అడవి నుండి సముద్ర స్నానానికి వచ్చిన ముసలి ఏనుగుల్లాగా వ్యామోహంలో పడ్డ జనులు బయటికి రాలేరు. హరి కీర్తనను చేయనివారు నూతిలో కప్పలవలే ఈ భవసాగరంలోనే అలాగే ఉండిపోతారు. కాబట్టి ప్రసన్న చిత్తులై పశ్చాత్తప్తులై ఈ సంసారమును కాదనుకుని ఈ క్రింది స్తోత్రాన్ని పఠించేవారు ముక్తులవుతారు. యస్తు విశ్వమనాద్యంత మజమాత్మని సంస్థితాం సర్వజ్ఞమచలం విష్ణుం సదా ధ్యాయేత్ సముచ్యతే దేవం గర్భోచితం విష్ణుం సదా ధ్యానం విముచ్యతే అశరీరం విధాతారం సర్వజ్ఞాన మనోరథిం తు అచలం సర్వగం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం వాసుదేవం గురుం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సర్వాత్మకం చ వయావత్ ఆత్మచైతన్యరూపకం శుభమేకాక్షరం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే వాక్యాతీతం త్రికాలజ్ఞం విశ్వేశం లోక సాక్షిణం సర్వస్మాదుత్తమం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే బ్రహ్మాది దేవ గంధర్వై ఋమునిభ్యః సిద్ధచారణైః యోగిభ్యః సేవితం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సదా ధ్యాయన్ విముచ్యతే సంసార బంధనాత్ కోపి ముక్తిమిచ్చన్ సమాహితః అనంతమవ్యయం దేవం విష్ణుం విశ్వప్రతిష్ఠితం సంసార బంధనాన్ ముక్తిం ఇచ్చ లోకో హ్యశేషతః స్తుత్వైవం వరదం విష్ణుం విశ్వేశ్వర మజం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే ఆచార 2:3-11-18 మహర్షులారా, శివుడు సెలవిచ్చినది ప్రత్యక్షర సత్యము. నిరంతరము ఆ అక్షయుడు, నిష్కలుడు, సనాతనుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడునగు విష్ణువును ధ్యానించేవారు నిస్సందేహంగా ఆయన శాశ్వత పదాన్ని పొందగలరు. వేల కొద్దీ అశ్వమేధాలు, మరింతగా వాజపేయాలు చేయగా వచ్చే పుణ్యం, తదేక చిత్తంతో సర్వం మనచి విష్ణు ధ్యానం 1 నిమిషం చేస్తే వచ్చే పుణ్యంలో 16వ వంతు కూడా ఉండదు. మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రం దివ్యం. దీనిని నిత్యం పఠించేవారు గత 1000 జన్మాల పాప ఫలాన్ని దగ్ధం చేసుకోగలరు. అమృతత్వస్థాయి అనగా వైష్ణవ పరమపదాన్ని ఈ శ్లోక సంహిత ద్వారా మానవులందుకోగలరు. అధ్యాయం 2:3-2 మృత్యు నివారకాష్టక స్తోత్రం. సౌనకాదులారా, ఇప్పుడొక మృత్యు నివారకాష్టకమును అనగా 8 శ్లోకాల స్తోత్రమును వినిపిస్తాను. ఇది మార్కండేయ కృతం. దామోదరం ప్రపన్నోస్మికిన్నో మృత్యుః కరిష్యతి శంఖచక్రధరం దేవం వ్యక్తరూపిణమవ్యయం అధోక్షజం ప్రపన్నో స్మికిన్నో మృత్యుః కరిష్యతి వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం మాధవం చ ప్రపన్నో స్మికిన్నో మృత్యుః కరిష్యతి పురుషం పుష్కరక్షేత్ర బీజం పుణ్యం జగత్పతిం లోకనాథం ప్రపన్నో స్మికిన్నో మృత్యుః కరిష్యతి సహస్రశిరసం దేవం వ్యక్తావ్యక్తం సనాతనం మహాయోగం ప్రపన్నోం స్మికిన్నో మృత్యుః కరిష్యతి భూతాత్మానం మహాత్మానం యజ్ఞయోని మయోనిజం విశ్వరూపం ప్రపన్నో స్మికిన్నో మృత్యుః కరిష్యతి ఇత్యుదీరిత మాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః అపయాతస్తతో మృత్యుర్విష్ణు దూతేః ప్రపీడితః ఇతి తేన జితో మృత్యుర్సార్కండేయేన ధీమతా ప్రసన్నే పుండరీకాక్షే నృసింహే నాస్తి దుర్లభం. ఆచార 2:3-3-1-8 ఈ మృత్యువష్టక స్తోత్రం మహాపుణ్యశాలి, మృత్యు వినాశకారి, మంగళదాయకము. భగవంతుడైన శ్రీ మహావిష్ణువే దీనిని మార్కండేయ మహామునికుపదేశించాడు. పవిత్రుడై త్రికాలాల్లో భక్తిగా నియమపూర్వకంగా ఈ స్తుతిని చేసిన విష్ణు భక్తునికి అకాల మృత్యువుండదు. తన హృదయ కమలంలో ఆ పురాణ పురుషుడు సనాతనుడు, అప్రమేయుడు,
సూర్యాధిక తేజస్వియగు శ్రీమన్నారాయణని ప్రతిష్ఠించుకుని ఈ స్తోత్రం ద్వారా ధ్యానించుయోగి మృత్యువుపై కూడా విజయాన్ని సాధించగలడు. అధ్యాయం 233. అచ్యుత స్తోత్రం. సౌనకాదులారా, ఇప్పుడు సర్వప్రాణి గణాలకు సర్వమును సమకూర్చే అచ్యుత స్తోత్రాన్ని వినిపిస్తాను. ఇది కూడా లోక కళ్యాణవారధి అయిన నారద మహాముని తెచ్చి మనకిచ్చినదే. ఒకనాడాయన బ్రహ్మ వద్దకు పోయి, హే దేవదేవేశ, నేను పూజా సమయంలో అక్షయుడు, అవ్యయుడు, వరప్రదాతయగు విష్ణు భగవానుని స్తుతించాలి. ఎందుకంటే ఆ అచ్యుత భగవానుని నిత్యం స్తుతించే ప్రాణులే ధన్యులు, వారి జన్మలే సఫలములు, వారే అన్నిటినీ పొందగలరు, ఆ సజ్జనుల జీవనములే సార్థకాలు. అటువంటి స్తోత్రాన్ని నాకుపదేశించండి అని ప్రార్థించాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు, నాయనా, ప్రాణులకు సుఖమును మోక్షమును ఇచ్చేది నారాయణుని ప్రసన్నని చేసేది. ప్రతి ఒక్కరూ పూజావేళలో పఠించవలసినదీనగు అచ్యుత స్తోత్రాన్ని అవధరించు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సర్వాఘహారిణే నమో విశుద్ధదేహాయ నమో జ్ఞానస్వరూపిణే నమః సర్వసురేశాయ నమః శ్రీవత్సధారిణే నమశ్చర్మాసి హస్తాయ నమః పంకజమాలినే నమో విశ్వప్రతిష్ఠాయ నమః పీతాంబరాయ చ నమో నృసింహరూపాయ వైకుంఠాయ నమో నమః నమః పంకజనాభాయ నమః క్షీరోదసాయనే టు నమః సహస్రశీర్షాయ నమో నాగాంగసాయనే నమః పరశుహస్తాయ నమః క్షత్రాంతకారిణే హాయ్ నమః సత్యప్రతిజ్ఞాయ నమః హ్యజితాయ నమో నమః స్త్రైలోక్యనాథాయ నమశ్చక్రధరాయ చ నమః శివాయ సూక్ష్మాయ పురాణాయ నమో నమః నమో వామనరూపాయ బలిరాజ్యాపహారిణే నమో యజ్ఞవరాహాయ గోవిందాయ నమో నమః నమస్తే పరమానంద నమస్తే పరమాక్షర శ్రీ నమస్తే జ్ఞానసద్భావ నమస్తే జ్ఞానదాయక నమస్తే పరమాద్వైత నమస్తే పురుషోత్తమ నమస్తే విశ్వకృద్దేవ నమస్తే విశ్వభావన నమస్తే సాద్విశ్వనాథ నమస్తే విశ్వకారణ నమస్తే మధుదైత్యఘ్న నమస్తే రావణాంతక నమస్తే కంసకేసిఘ్న నమస్తే కైటభార్ధన నమస్తే శతపత్రాక్ష నమస్తే గరుడధ్వజ నమస్తే కాలనేమిఘ్న నమస్తే వృష్టినందన నమస్తే దేవకీపుత్ర నమస్తే గరుడాసన నమస్తే రుక్మిణీకాంత నమస్తే దితినందన నమస్తే గోకులావాస నమస్తే గోకులప్రియ జయ గోపవ పుంహ కృష్ణ జయ గోపీ జనప్రియ జయ గోవర్ధనాధార జయ గోకులవర్ధన జయ రావణ వీరఘ్న జయ చానూర నాశన జయ వృష్టి కులోద్యోత జయ కాళీయ మర్దన జయ సత్య జగత్ సాక్షిన్ జయ సర్వార్థ సాధక జయ వేదాంత విద్వేద్య జయ సర్వద మాధవ జయ సర్వాశ్రయా వ్యక్త జయ సర్వగ మాధవ జయ సూక్ష్మ చిదానంద జయ చిత్త నిరంజన జయస్తేస్తు నిరాలంబ జయ శాంత సనాతన జయనాథ జగత్పుష్ట జయ విష్ణో నమోస్తుతే. త్వం గురుస్త్వం హరే శిష్యస్త్వం దీక్షామంత్రమండలం త్వం న్యాసముద్రాసమయాస్త్వం చ పుష్పాది సాధనం త్వమాధారస్త్వం హ్యనంతస్త్వం కూర్మస్త్వంధరాంబుజం ధర్మజ్ఞా నాదయస్త్వం హి వేది మండల శక్తయః తు త్వం ప్రభో ఛలభృద్రామస్త్వం పునః స ఖరాంతకః త్వం బ్రహ్మర్షిశ్చ దేవస్త్వం విష్ణుః సత్యపరాక్రమః త్వం నృసింహః పరానందో వరాహస్త్వం ధరాధరః త్వం సుపర్ణస్తథా చక్రం త్వం గదాశంఖ ఏవ చ త్వం శ్రీంహ ప్రభో త్వం పుష్టిస్త్వం మాలాదేవ శాశ్వతి శ్రీవత్సః కౌస్తుభస్త్వం హి సారంగీ త్వం చతతేషుధః త్వం ఖడ్గచర్మణా సార్ధం త్వం దిక్పాలాస్తథా ప్రభో త్వం వేదాస్త్వం విధాతా చ త్వం యమస్త్వం హుతాసనః త్వంధనేసస్త్వమీశానస్త్వమిందస్త్వం అపాంపతిః త్వం రక్షోధిపతిః సాధ్యస్త్వం వాయుస్త్వం నిశాకరః ఆదిత్యావ సవోరుద్రా అశ్వినౌ త్వం మరుద్గణాః త్వం దైత్యా దానవా నాగాస్త్వం యక్షారాక్షసాఖగా గంధర్వాప్సరసః సిద్ధాః పితరస్త్వం మహామరాః భూతాని విషయస్త్వం హి త్వమవ్యక్తేంద్రియాణి చ మనోబుద్ధిరహంకారక్షేత్రజ్ఞస్త్వం హృదీశ్వరః త్వం యజ్ఞస్త్వం వషట్కార స్వమోంకారః సమిత్కుశః త్వవేదీ త్వం హరే దీక్షాత్వం యూపస్త్వం హుతాసనః త్వం పత్నీ తంపురోడాసస్వం శాలాసుకృత్వం స్రువః గ్రావాణః సకలంత్వం హి సదస్యస్త్వం సదక్షిణః త్వం శూర్పాదిస్త్వం చ బ్రహ్మముసలోలూఖలే ధ్రువం త్వం హోతాయజమానస్త్వం త్వం ధాన్యం పశుయాజకః త్వమత్వర్యుస్త్వముద్గాతా త్వం యజ్ఞః పురుషోత్తమః దిక్పాతాల మహివ్యోమద్యోస్వం నక్షత్రకారకః దేవతిర్యగ్ మనుషేషు జగదేతచ్చరాచరం యత్కించిదృశ్యతే దేవబ్రహ్మాండమఖిలం జగత్తు తవరూపమిదం సర్వం సృష్ట్యర్థం సంప్రకాశితం నాదయంతే పరంబ్రహ్మ దేవైరపి దురాసదం
కస్త్వాం జానాతి విమలం యోగ గమ్యమతీంద్రియం అక్షయం పురుషం నిత్యమవ్యక్తమజమవ్యయం ప్రళయోత్పత్తి రహితం సర్వవ్యాపినమీశ్వరం సర్వజ్ఞం నిర్గుణం శుద్ధమానందమజరం పరం బోధరూపం ధ్రువం శాంతం పూర్ణమద్వైతమక్షరం అవతారేషయామూర్తి విదూరే దేవదృశ్యతే పరంభావమజానంతస్త్వాం భజంతి దివోకసః కథం త్వామీదృశం సూక్ష్మం శక్నోమి పురుషోత్తమ ఆరాధయితుమీశాన మనోగమ్య మగోచరం ఇహయన్మండలే నాద పూజ్యతే విధివత్క్రమేః పుష్పధూపాది భిర్యత్ర తత్ర సర్వా విభూతయః టు సంకర్షణాది భేదేన తవయత్పూజితం మయా క్షంతుమర్హసి తత్సర్వం యత్కృతం న కృతం మయా న శక్నోమి విభో సమ్యక్ కర్త్యం పూజాం యథోదితాం యత్కృతం జపహోమాది అసాధ్యం పురుషోత్తమ వినిష్పాదయితుం భక్త్యా అతస్త్వాం క్షమయామ్యహం దివారాత్రే చ సంధ్యాయాం సర్వావస్థాసు చేష్టతః అచలా తుహరే భక్తిస్త వాంఘ్రైవలే మమ శరీరేణ న తథా ప్రీతిర్న చ ధర్మాదికేషు చ యథా త్వయి జగన్నాథ ప్రీతిరాత్యంతికీ మమ కిం తేన కృతం కర్మ స్వర్గమోక్షాది సాధనం యస్య విష్ణాదృఢా భక్త్యః సర్వకామ ఫలప్రదే పూజాం కర్తుం తథా స్తోత్రం కః శక్నోతి తవాచ్యుత స్తుతం చ పూజితం మేద్యతత్ క్షమస్వనమోస్తుతే ఆచార 234:5-49 మునులారా పరమ వైష్ణవ పదమును పొందదలుచుకున్న వారెవరైనా ఆ చక్రధరుని ఆయచ్యుతుని ఈ స్తోత్రం ద్వారా ప్రార్థించాలి, పూజించాలి. రోజూ పూజ వేళ ఈ స్తోత్రాన్ని పఠించేవారు అనాయాసంగా జీవించి మోక్ష ప్రాప్తినందగలరు. వైష్ణవులే కాక అన్యులు కూడా ఇరుసందెలలో పవిత్రులై భజన రూపంలో ఈ స్తోత్రాన్ని పాడితే సమస్తాభీష్ట సిద్ధి నొందగలరు. ఈ స్తోత్ర పాఠాన్ని చేసిన వారు ఏది కోరుకుంటే అది శీఘ్రమే లభిస్తుంది. కొడుకు పుట్టాలని కోరేవారికి కొడుకు పుడతాడు. డబ్బు కావాలనుకునేవారు ధనవంతులవుతారు. విద్యార్థి విద్యావంతుడవుతాడు. జాతిస్మరత్వం పూర్వజన్మ జ్ఞానం కోరుకున్న వారికది కూడా లభిస్తుంది. విష్ణు పూజ లేని పండితుడి గృహమైనా సరే పశువుల కొట్టం వంటిదే. విష్ణువుని పూజించే మనిషే మనిషి, అతడే జ్ఞాని, బుద్ధిమంతుడు, సత్కర్మకర్త, పవిత్రుడు, దాత, సాధువు. అచ్యుతునిపై అచల భక్తి లేనివాడు సదాత్ముడు, శుద్ధవచనుడు కాలేడు. పురుషోత్తముడు భగవానుడునైన విష్ణువు తనను విద్యుక్తంగా భక్తితో పూజించేవానిని అవసరమైతే మంచివానిగా మార్చి అన్ని సుఖాలను అమరుస్తాడు. ప్రతి భక్తుడు ఇలా మనసా వాచా కర్మణా విష్ణుదేవుని భావిస్తూ జీవించాలి. సకలమునిభిరాదిశ్చింత్యతే యోహి శుద్ధో నిఖిల హృది నివిష్టో వేత్యః సర్వసాక్షి తమజమమృతమీసం వాసుదేవం నతోస్మి భయమరణ విహీనం నిత్యమానంద రూపం నిఖిల భువన నాథం శాశ్వతం సుప్రసన్నం త్వతి విమల విశుద్ధం నిర్గుణం భావపుష్పయః సుఖముదిత సమస్తం పూజయామ్యాత్మభావం విసతు హృదయ పద్మే సర్వసాక్షి చిదాత్మ ఆచార 2-3-4-60-61 ఈ విధంగా అద్యంతరహితుడు పరాత్పర బ్రహ్మస్వరూపుడునైన విష్ణువు వర్ణింపబడ్డాడు. కనుక మోక్షమందించగలవారు ఆయన చింతనమునే చేయాలి. ఈ విశ్వంలోని యోగులందరూ ఆ బోధగమ్య పురాణ పురుషుడు, సూర్య సమాన తేజస్వి, విమలుడు, విశుద్ధాత్మ, శ్రేష్ఠుడు, అద్వితీయుడునగు మహావిష్ణువు చింతనలోనే జీవించి దేహాంతంలో ఆయనలోనే కలిసిపోయారు. పైన చెప్పబడిన స్తుతిని జీవితాంతము పఠించువాడు మహావిష్ణువులాగే ప్రశాంత చిత్తుడు, పాపరహితుడు కాగలడు. అలాగే ధర్మార్థ కామాలను ఆయన కోసమే చేసి ఆయన కోసమే వదిలేసి సన్యాసియే ఈ లోకాన్ని విడిచినవాడు తిన్నగా విష్ణుని యొద్దకే పోవుచున్నాడు. విభుం ప్రభుం విశ్వధరం విశుద్ధ మశేష సంసార వినాశ హేతుం యో వాసుదేవం విమలం ప్రపన్నః సమోక్షమాప్నోతి విముక్త సంగః. ఆచార 234-66 విశ్వవిభుడు, ప్రాణిస్వామి, విశ్వాన్నే ధరించువాడు, విశుద్ధాత్మ, సమస్త సంసార వినాశహేతువు, విమలుడు, భగవానుడునైనా భక్త సులభుడైన వాసుదేవుని అనాసక్త భావంతో శరణు గోరువాడు మోక్షము నొందగలడు. అధ్యాయం 2-3-4 బ్రహ్మజ్ఞాన నిరూపణం షడంగ యోగం. సౌనకాదులారా, ఇప్పుడు నేను వేదాంత సాంఖ్య సిద్ధాంతానుసారం వివరింపబడిన బ్రహ్మజ్ఞానాన్ని వర్ణిస్తాను. నేను జ్యోతిర్మయ పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువును అని మనసులో స్థిరీకరించుకుని ఆలోచిస్తూ సూర్యునిలోనూ అగ్నిలోనూ నా హృదయాకాశంలోనూ ఒకే జ్యోతి త్రిస్వరూపధరమై ఉన్నది అని నిశ్చయించుకోవాలి. ఆవులోనే నెయ్యి ఉంటుంది, అయినా దానివల్ల ఆవుకి బలం రాదు.
కాని అదే నెయ్యినొక పద్ధతి ప్రకారం బయటికి తీసి అదే ఆవుకి పెడితే మహాబలప్రదమవుతుంది. అలాగే భగవంతుడు ప్రతి మనసులోనూ వెలుగుతుంటాడు. కాని ఆయనను పద్ధతి ప్రకారం పూజిస్తేనే పలుకుతాడు. యోగమనడి వృక్షాన్నెక్కదలుచుకున్న వాడికి కర్మజ్ఞానం అవసరం కాని యోగవృక్షారూఢునికి వైరాగ్యం తప్ప ఇంకేదీ అక్కర్లేదు కదా. యోగమోక్షాలను గూర్చి కాకుండా శబ్ద విషయాధికముల గూర్చియే తెలుసుకోవాలనుకునే వానిలో రాగ ద్వేషాలుత్పత్తి అవుతాయి. లోభ మోహ క్రోధాలకు వశీభూతుడై పాపాచారుడవుతాడు. సుసమేతంగా చేతులను ఉపస్థైనగా మూత్రేంద్రియము ఉపస్థని ఉదరాన్ని వాక్యాన్ని ఉంచుకోగలిగిన వాడే విప్రుడని బుద్ధిమంతులు వక్కాణిస్తారు. ఎవరి చేతులైతే పరద్రవ్యాన్నపహరించవో హింస చేయవో జూదమాడవో వారి చేతులే సుసమేత హస్తాలనబడతాయి. పరస్త్రీపై కామమును సర్వదా పరిహరించునదే సంయత ఉపస్థ. అలాగే లోభరహితంగానూ పరిమితంగానూ భోజనము చేయువానిదే సుసమేత ఉదరము. హిత పరిమిత సత్యవాక్కులతో నుండునదే సుసమేత వాక్యము. సంయత హస్తాలు కూడా తపస్సు యజ్ఞాదులనాచరిస్తేనే సఫల హస్తాలవుతాయి. ఇక ధ్యానమనగా మనో బుద్ధిరింద్రియ అత్యంతిక ఐక్యత అనగా మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ ధ్యేయతత్వంపై సంపూర్ణంగా సంలగ్నమైయుండుట. సబీజమని నిర్బీజమని ధ్యానం రెండు విధాలు. అవిద్యాది క్లేశాలను బీజమంటారు. వాటిని అనుభవిస్తూ కూడా వాటిని మలచి చేసేది సబీజ ధ్యానం. విద్య బాగా ఉండి ఏ క్లేశమో అనుభవంలోకి రానిది నిర్బీజ ధ్యానం. చింతనకి మూలాధారమైన బుద్ధి మన భ్రూమధ్యంలో ఉంటుంది. విషయాసక్తుడైన వానికి అది ప్రాపంచిక వస్తువులను అశాశ్వతానందాన్ని కోరుకుంటూ సంసార సాగరంలోనే మునిగి ఉంటుంది. కనులు సగం మూసి విషయాలను విడచి శాశ్వతానంద సంధాయకుడైన భగవంతుని చింతనలో మునిగినవాడు ఆ కనుబొమల మధ్యనే జ్యోతిశ్చక్రాన్ని, ఆ చక్రంలో తన ఆరాధ్య దైవాన్ని చూడగలడు. ఇదే నిజమైన బుద్ధి. బుద్ధిని గలవాడే జితేంద్రియుడు, తంద్రామోహాలకతీతుడునగు జ్ఞాని. అతడు ముందు చూడగలిగే వెలుగు అతని ఆత్మయే. అది స్వప్రకాశవంతుడైన పరమాత్మను చూపిస్తుంది. జీవికి అంతిమ లక్ష్యం ముక్తియే. అది జీవికి పుర్యష్టకము త్రిగుణాత్మకమోనగు ప్రకృతిని పరిత్యజించిన తరువాతనే లభిస్తుంది. ఈ పుర్యష్టకం నిజానికి కమల రూపంలో ఉంటుంది. సంసారం చేస్తున్న జీవుడు దీని కర్ణము అనగా కర్ణికలో ఉంటాడు. సత్వ రజస్తమో గుణాలే ఈ కమల ప్రకృతి. ఈ మాయావృత కమలానికి 8 దళాలుంటాయి. అవి ఏవనగా శబ్ద స్పర్శ రూప రస గంధ సత్వ రజతమాలు. ఈ వేదాంత ప్రతీకాత్మక బోధనం వల్ల తేలేదేమిటంటే ముక్తి ప్రాప్తి కోసం సాధన చేసే సాధకుడు ఈ కమలాన్ని అనగా మాయని ఇంద్రియాలని పూర్తిగా మరచి ఈ కర్ణిక ఇచ్చే సుఖ భోగ పదవి సాంసారిక భోగాదుల నుండి దిగిపోయి భగవచ్చింతన చేయాలి. షడంగ యోగం వైపు మళ్ళాలి. ప్రాణాయామ జప ప్రత్యాహార ధారణ సమాధి ధ్యానములు యోగం యొక్క 6 సాధనలు. ఇంద్రియ నిగ్రహము వల్ల పాపక్షయము, పాపక్షయం వల్ల దేవప్రీతి సులభమవుతాయి. దేవప్రీతి ముక్తి మార్గమునకు తలుపు తెరుస్తుంది. అప్పుడు మొదటి సాధనం ప్రాణాయామంతో పని పడుతుంది. ఇది అనివార్య సాధనం కూడా. గర్భమని అగర్భమని ఇది 2 విధములు. జప ధ్యాన యుక్తమగు ప్రాణాయామమును గర్భ ప్రాణాయామమని వ్యవహరిస్తారు. రెండవ రకంలో జప ధ్యానాలుండవు. 36 మాత్రల పాటు చేసే ప్రాణాయామముత్తమనిపించుకుంటుంది. 24 అయితే మధ్యమమని, 12 అయితే నిమ్నమని పెద్దలు చెప్తారు. ఓంకారాన్ని జపిస్తూనే ప్రాణాయామం చేయాలి. ఈ బ్రహ్మవాచక ఓంకారం బ్రహ్మని ప్రసన్నని చేస్తుంది. 6 అక్షరాల ఓం నమో విష్ణవే అనే మంత్రాన్ని, 12 అక్షరాల గాయత్రి మంత్రాన్ని జపించాలి. అన్ని ఇంద్రియాల ప్రవృత్తి సాంసారిక విషయ వాంఛల వైపే మళ్ళుతూ ఉంటుంది. ఈ ప్రవృత్తిని నివృత్తి చేయడమే అనగా ఇంద్రియాలను నిగ్రహించి విషయ వాసనలను సంహరించి కోరికలు లేకుండా చేసుకోవడమే ప్రత్యాహారం అని చెప్పబడింది. మనస్సును బుద్ధితో వాటు ఈ ప్రత్యాహారంలో స్థిరంగా ఉంచి 12 మార్లు ప్రాణాయామం చేసి అలా చేయడానికి పట్టినంత కాలం పాటు బ్రహ్మలో మనసును బ్రహ్మపై అని ఉద్దేశము నిలిపి ఉంచుటను ద్వాదశ ధారణాత్మక ధ్యానమంటారని బ్రహ్మోపదేశము నియత రూపంలో ద్వారా బ్రహ్మాకార వృత్తిలో సాధకుడనుభవించే సంతుష్టిని సమాధి అంటారు. ధ్యానం చేస్తున్నంతసేపు మనసును చంచలం కాకుండా అనుకున్న పని అయ్యేదాకా నిలుపగలిగే శక్తికి ధారణయని పేరు. మనస్సు ధ్యేయతత్వం పైననే ఆసక్తిని కలిగియుండి మిగతా సంసారంపై నిరాసక్తతను పెంచుకొనుటయే ధ్యానం. ధ్యానపరాయణులైన సాధకులు, ముఖ్యంగా మునిగణము,
ధ్యేయ పదార్థ చింతనను అవిశ్రాంతంగా గావిస్తూ అందులోనే నిశ్చలంగా నిలిచిపోతే దానినే పరమధ్యానమంటారు. సాధకునికి కనులు తెరచినా మూసినా ధ్యేయ దైవతమే కనిపిస్తూ ఉంటే తనకీ దైవానికి తేడా లేదనే పరిస్థితి ఏర్పడితే శరీరంపై పాములు పాకుతున్నా పుట్టలు మొలుస్తున్నా తెలియని దశ ఏర్పడితే దానిని సమాధి అంటారు. ఎవరి మనసైతే సంకల్పరహితమైపోతుందో, ఎవరి ఇంద్రియాలు విషయ చింతన నుండి సంపూర్ణంగా విరతాలైపోతాయో వారు సమాధి స్థితులుగా చూడబడతారు. వారే బ్రహ్మలో లీనమై ఉంటారు. వారు మరల వెనుకకు వచ్చి మానవలోకంలో మామూలుగా జీవించడం ఎక్కడో జరుగుతుంది. యోగులను కూడా చెడగొట్టే దోషాలు కొన్ని ఉంటాయి. చిత్తము యొక్క అస్థిరత, భ్రాంతి, దౌర్శనస్యం, ప్రమాదం వంటివి. మనస్సును స్థిరంగా ఉంచుకోవడం కోసం సాధకుడు ముందుగా స్థూల స్వరూపాన్ని చింతించాలి. తరువాత నిశ్చలుడై తన కనుబొమల మధ్యలో జ్యోతి స్వరూపుడైన పరమాత్మను హిస్తూ ఆ చర్యపై అనురక్తుడై స్థిరత్వాన్ని సాధించాలి. ఈ విశ్వంలో పరమాత్మయే తప్ప వేరేదీ లేదు. ఆ పరమాత్మయే విశ్వరూపము అనే నిశ్చయానికి వచ్చి పరమాత్మ కాని పదార్థాలన్నీ అసత్తులే, అనిత్యాలే అనే జ్ఞానాన్ని పొంది ఆ వస్తువులన్నిటినీ పరిత్యజించాలి. తన హృదయ పద్మంలోనే ఓంకార రూపంలో వ్యాపించియున్న పరబ్రహ్మను ధ్యానించాలి. క్షేత్రంగాని క్షేత్రజ్ఞుడుగాని ఇంకా ప్రవేశించని త్రిమాత్రలతో యుక్తమైన ఓంకారాన్ని జపించాలి. తరువాత ఓంకార స్వరూపుడైన ప్రధాన పురుషుని కూడా ధ్యానించాలి. అనంతరం ఆ పద్మంపై కృష్ణ, రక్త, శ్వేత వర్ణాలలో నుండు తమ, రజ, సత్వగుణాల 3 మండలాలను ధ్యానించాలి. వాటిలోనున్న జీవాత్మేగు పురుషుని ధ్యానించాలి. అనంతరం ఐశ్వర్యాది 8 గుణాలను ధ్యానించాలి, భావించుకోవాలి. ఇదివరకు చెప్పిన దానికి భిన్నమైన కమలం ఈ దశలో సాధకుని హృదయంలో వికసిస్తుంది. ఈ కమలానికి కర్ణిక జ్ఞానం, కేసరాలు విజ్ఞానం, నాళం వైరాగ్యం, కందం వైష్ణవ ధర్మం. ముక్తి సాధకుడు ఈ హృత్పద్మం కర్ణికలోనున్న ప్రణవ రూప బ్రహ్మ యొక్క ధ్యానాన్ని చేతన, నిశ్చల వ్యాపక రూపాల్లో చేయాలి. ఇలా ఓంకార స్వరూప బ్రహ్మను ధ్యానిస్తూనే ప్రాణాలను పరిత్యజించిన వారికి బ్రహ్మ సాయుజ్యం ప్రాప్తిస్తుంది. యోగి తన దేహగత పద్మంపై హరిని కూర్చుండబెట్టుకుని సడలని భక్తి భావంతో ఆయనను ధ్యానించాలి. కొందరు మహాసాధకులు తమ జ్ఞాన రూప చక్షువులతో ఆత్మ ద్వారా పరమాత్మని చూడగలరు. సాంఖ్య దర్శనవేత్తలు ప్రకృతి పురుష వివేకం ద్వారానూ, యోగవేత్తలు యోగ ప్రభావం చేతను ఆత్మ ద్వారా ఆత్మదర్శనం పరమాత్మను చూడగలుగుట చేయగలరు. ఆత్మ జ్ఞానరూపమే. నిజానికి మాహాత్మ్యమంతా జ్ఞానానిదే. అదే బ్రహ్మ ప్రకాశకం, భవబంధాల పాలిటి ఖడ్గం. ఈ జ్ఞానం ఏకాగ్రచిత్తత అనే ప్రధాన యోగం ద్వారా స్వంతమవుతుంది. ఏకాగ్రచిత్తతకు ముక్తి ప్రదాయక స్థాయి ఉంది. అది యోగికి ఆత్మదర్శనాన్ని కలిగించడంలో సమర్థమవుతుంది. ఎవరైతే ఇంద్రియాలను జయించి జ్ఞానంతో ప్రదీప్తుడవుతాడో అతడే యోగి. అతడే పరమాత్మలో ప్రవేశించి ముక్తుడనబడతాడు. ఆసనం, స్థానం వంటి విధులు యోగ సాధనాలు కావు. పైగా అవి యోగసిద్ధిని ఆలస్యం చేసే విలంబకాలవుతాయి. శిశుపాలుడే యోగసిద్ధిని పొందాడో అది కేవలం స్మరణ మాత్రాననే సిద్ధించింది. అయితే దానికి పూర్వజన్మ సుకృతం తోడైంది. యోగుల తీరు వేరు. వారు ఆత్మతోనే ఆత్మను చూస్తారు. అన్ని ప్రాణులపై కరుణను కురిపించగలరు. విషయాసక్తి ఏ కోశానా లేనివారు. శిస్నం తోడి పనినిగాని, నాలుక గోలనుగాని పరిత్యజించినవారు. వీరే దేహాంతమందు ముక్తిని పొందగలరు. యోగి ఇంద్రియాలతో చేయవలసిన ఏ పనిని చేయకుండా కడ్డువలే సుఖదుఖానుభూతులకు అతీతుడై బ్రహ్మములో కలిసిపోతాడు. అదే ముక్తి. మేధావి అయిన సాధకుడు అన్ని ప్రకారాలు వర్ణభేదాలను, ఐశ్వర్య భేదాలను, శుభాశుభాలను, పాపాలను ధ్యానాగ్నిలో పూర్తిగా భస్మం చేసి పరమగతిని పొందుతాడు. కగను కగకు రాపిడి చేస్తే అగ్ని దర్శనమైనట్టు యోగికి బ్రహ్మజ్ఞానంతో ధ్యానాన్ని అనుసంధానం చేయగా శ్రీహరి దర్శనమవుతుంది. ఆ దర్శనమే యోగోత్కర్ష. దానిని మించిన పరమావధి లేదు. ఏ ఒక్క బాహ్యమైన ఉపాయం ద్వారానూ ముక్తి ప్రాప్తించదు. అది పూర్తిగా అభ్యంతరిక యమనియమాది ఉపాయాల ద్వారానే సాధ్యమవుతుంది. సాంఖ్యజ్ఞానం, యోగాభ్యాసం, వేదాంతాది శ్రవణాల వల్ల ఏ ఆత్మ సాక్షాత్కారమైతే సాధింపబడుతుందో అదే ముక్తి అనబడుతుంది. ఈ ముక్తిని పొందిన వానికి లేదా సాధించిన యోగికి అనాత్మలోనే ఆత్మ అసత్పదార్థంలోనే సత్తత్వం దర్శనమిస్తాయి. అధ్యాయం 235. తరువాతి అధ్యాయంలో నారదుడు భగవంతుని ద్వారా వింటున్నట్లుగా చెప్పబడింది. నారదుని ద్వారా వ్యాసుడు,
ఆయన నుండి సూత మహర్షి ఆ మహావిషయాన్ని తెలుసుకున్నారనుకోవాలి. ఆత్మజ్ఞాన నిరూపణం. ఇప్పుడు ఆత్మజ్ఞానము యొక్క తాత్విక వర్ణనను వినిపిస్తాను. అద్వైత తత్వమే సాంఖ్యము, దానిలో ఏకచిత్తతయే యోగము. అద్వైత తత్వయోగ సంపన్నుడైన వాడు ముక్తిని పొందగలడు. అద్వైత తత్వమేదో తెలిసి రాగానే అతీత, వర్తమాన, భవిష్య కర్మలన్నీ నష్టమైపోతాయి. జ్ఞాని అయిన వ్యక్తి సద్విచారమను గొడ్డలితో సంసారమనడి వృక్షాన్ని ననకివేసి వైరాగ్యమను తీర్థం ద్వారా వైష్ణన పదాన్ని పొందుతాడు. ఈ సంసారానికి మూలం మన మనస్సు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యవస్థలే. ఇవి మాయ యొక్క రూపాలు. సత్యమేదో అవగతమయ్యేదాకా ఈ మాయ యొక్క రూపాలు అచంచలంగా అలాగే పాతుకుపోయి ఉంటాయి. నిజం చెప్పాలంటే శాశ్వత అద్వైత తత్వంలోనే ఇవన్నీ ప్రవేశించి ఉంటాయి. అద్వైత తత్వమే పరబ్రహ్మం. దీనికి నామ, రూప, క్రియలుండవు. ఈ బ్రహ్మమే జగత్తును సృష్టించి తాను అందులో ప్రవేశిస్తాడు. మాయాతీతుడైన చిత్పురుషుని తెలుసుకోగలిగాను, నేను కూడా ఆత్మస్వరూపుడనే అనే జ్ఞానమే ముక్తికి మార్గం. వేదోహమేతం పురుషం చిద్రూపం తమసః పరం స్నోహమస్మీతి మోక్షాయ నాణ్యః పంథా విముక్తయే. ఆచార 236 ముక్తిదాన ధ్యానాదుల వల్ల వస్తుందని కొందరి మతం కాగా పూజాది కర్మల వల్ల ప్రాప్తిస్తుందని కొందరి అభిప్రాయం. కర్మను ఆచరించు, కర్మను త్యజించు అనే 2 వచనాలు వేదాలలో వినిపిస్తాయి. నిష్కామ భావనతో యజ్ఞాది కర్మలను ముక్తి కోసం చేయాలి. ఎందుకంటే నిష్కామ భావంతో అనుష్ఠింపబడిన యజ్ఞాది కర్మలు శుద్ధికి సాధనంగా చెప్పబడ్డాయి. జ్ఞానం ప్రాప్తించిన పిమ్మట ఒక్క జన్మకే ముక్తి లభిస్తుంది. భేదభావమున్న వారికది దొరకనే దొరకదు. కుయోగి ముక్తిని పొందలేడు. ఏ కారణంగానో యోగభ్రష్టుడైన వాడు మరుజన్మలో యోగ సాధన జరిగే గృహంలో జన్మిస్తాడు. తనంతట తానుగా శ్రమించి ముక్తిని పొందుటకు ఆ జన్మలో అవకాశముంటుంది. కర్మల ద్వారా జ్ఞానాన్ని సంపాదించినవాడు సంబంధాలను త్యజించి మోక్షమందవచ్చు. దానికి ఆత్మజ్ఞానాన్నాశ్రయించాలి. ఆత్మజ్ఞానానికి భిన్నమైన జ్ఞానం అజ్ఞానం కిందే లెక్క. హృదయంలో చెలరేగే కోరికలన్నీ సమాప్తమైపోతే ఇక కోరికలే లేని స్థాయికి జీవి చేరుకోగలిగితే ఆ వ్యక్తికి అప్పటి జన్మాంతంలోనే నిస్సంశయంగా ముక్తి లభిస్తుంది. యదా సర్వే విముచ్యంతే కామాయే సుహృదిస్థితాః తదా మృతత్వమాప్నోతి జీవన్నేవన సంశయః. ఆచార 236-12 పరబ్రహ్మమెక్కడుంది? దేవుడెక్కడికి పోతాడు? ముక్తి పొందినవాడు ఏ దేశంలో ప్రవేశిస్తాడు? ఇలాంటి ప్రశ్నలకవకాశమే లేదు. అనంతుడగు పరబ్రహ్మకొక దేశమని, రూపమని, గతియని ఉండవు కదా. ఆయన అద్వయుడు కాబట్టి ఆయన కానిదేదీ లేదు. ఆయనే జ్ఞాన స్వరూపుడైన పుడిక జడుని వలె ఒకే చోట ఎందుకుంటాడు? జ్ఞానమే చైతన్యం. ఆయన ఆకాశమే అయినప్పుడు ఆయనకు గతి, అగతి, స్థితి లాంటి వాటిని ఆరోపించుట అవివేకం కదా. జాగ్రత్, స్వప్న, సుషుప్త్యాది అవస్థలు మాయ ద్వారా కల్పితాలు. వస్తుమాత్రసారం పరబ్రహ్మయే. తేజోరూపుడైన బ్రహ్మ ఒక అఖండ పుణ్య రూపమని అర్థం చేసుకోవాలి. జీవికి తన ఆత్మ ప్రియమైనప్పుడు పరమాత్మ కూడా అంత ఇష్టమైనదే కావాలి. ఎందుకంటే బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. తత్వజ్ఞులంతా జ్ఞానమే సర్వోచ్చమని అంగీకరిస్తారు. చిత్తమున కాలంబము బోధ స్వరూపమైన ఆత్మయే. ఇది ఆత్మ విజ్ఞానము. ఇది పూర్ణము, శాశ్వతము. 3 అవస్థలలోనూ జీవికి కలిగే సుఖం. నిజానికి పూర్ణ సుఖ స్వరూపుడైన బ్రహ్మ నుండి ఆత్మ పొందగలిగే దానిలో పరమ క్షుద్రాంశ మాత్రమే. మరి ఈ స్మరణ ఏమిటి అంటారు కొంతమంది. గుండెలో నిండుగా నిత్యము కొలువై ఉండేవాడు స్మృతిలోనే ఉంటాడు కదా, విస్మరిస్తే కదా స్మరించాలి అని వారి ఆందోళన. కాని ఇక్కడ స్మరించడం అంటే దేవుని తలచుకోవడం, ఆయన మనలోనే ఉన్నాడని తెలిసి తలచుకోవడం అనగా ఆ సమయంలో తుచ్చ సుఖాలను తలచుకోకుండా ఉండడం. చిత్తంలో స్థిరంగా ఉండే చేతన తత్వాన్ని, ఆత్మ, బ్రహ్మ, పరమాత్మాది రూపాలలో మనం స్వీకరించిన దానిని తలచుకుంటున్న కొద్దీ అజ్ఞానం దూరమవుతుంటుంది. మనం చేసే అన్ని పనులు, ఆలోచనలు మనలోనే సాక్షిభూతుడే ఉన్న పరమాత్మకు పూర్తిగా తెలుస్తాయి. ఆయన పరమశక్తిమంతుడు కూడా. కాబట్టే మన శుభాశుభ కర్మల ఫలితాలు ఆయన ద్వారా అందవలసిన సమయంలో మనకి అందుతుంటాయి. ఈ బ్రహ్మతత్వమే సత్యం, జ్ఞానం, ఆనందరూపం. అనంతం. సత్యం జ్ఞానం నుండి వేరు కాదు. అనంతతత్వం నుండి ఆనందము వేరు కాదు. నేను బ్రహ్మను అని జీవి తెలుసుకున్ననాడు ఆ జీవియే అనంతము, సత్యము,
ఆనంద స్వరూపము, హేమమణి ఇనుమును బంగారం చేసినట్లు పరబ్రహ్మ సామాన్యాత్మను పరమాత్మను చేయగలడు. చీకట్లో తాడును చూసి పామనుకుని భయపడేవాడు ఆ ప్రదేశంలోకి వెలుగు ప్రసరించాక ఇక భయపడడు. ఈ భయమే అజ్ఞానం, వ్యామోహాల మధ్య జీవించే మనిషి అవే నిత్యమని సత్యమని అనుకుంటాడు. అవి అందవేమోనని భయపడతాడు కూడా. వాని చీకటి గుండెలో జ్ఞానమనే పరమాత్మ వెలుగులు ప్రవేశించగానే ముందా భయం పోతుంది. అవి ఎంత నిర్వీర్యాలో నిస్తేజాలో తెలుస్తుంది. ఒక పాపానికి తప్ప దేనికీ భయపడడు. ద్విజుడు గ్రహావిష్ణుడై మామూలు భాషలో దెయ్యం పడితే, నేను శూద్రుడను అంటూ కేకలు వేస్తే తన వర్ణధర్మాన్ని పాటించకుండా చిందులేసినా, ఏ బ్రాహ్మణ లేదా మంత్రవేత్త దయ వల్లనో ఆగ్రహం దెయ్యం వదిలేయగానే తాను ద్విజుడనే స్పృహ వచ్చి తన వర్ణాశ్రమ ధర్మాన్ని ఎప్పటిలాగానే పాటిస్తాడు. అలాగే స్వచ్ఛ నిర్మల హృదయుడై పుట్టిన మానవుడు మాయ కమ్మినప్పుడు నేను నేనే, అంతా నాదే అనుకుంటాడు. తపోధ్యానాల వల్ల ఆ మాయ తెరలు కరిగిపోగానే నేను బ్రహ్మను, అంతా ఆయనదే అని తెలుసుకుంటాడు. సంసార చక్రంలాగే దానికి మూలమైన భగవానుని మాయ కూడా అనాది అయినదే. ఈ మాయకు సత్ అసత్ రూపాలుంటాయి. వ్యవహార కాలంలో సత్తుగా ఉండే మాయ పరమార్థతః అసత్తవుతుంది. మాయ వల్లనే పరమాత్మ కూడా తానే జగత్తుగానూ అందులోని వ్యక్తిగానూ మారవలసి వస్తుంది. 3 గుణాలతో 28 తత్వముల రూపములో మాయ ద్వారానే విశ్వసృష్టి జరుగుతుంది. నామ రూప క్రియాదులు మధ్యలో వస్తాయి, మొదట్లో ఉండవు, చివరా ఉండవు. ఆ ఉన్నప్పుడు కూడా ఒక చోటే ఉంటాయి. ఇవి ఇటు ఉన్నవి అటు లేవు, అటు ఉన్నవి ఇటు లేవు. సత్తా అనగా ఏ బలమూ శాశ్వతం కాదు. కలలో కనిపించే నీ స్వంతమైనట్నిపించే రథాలు, రాజ్యాలు, సిరులు కల కరగగానే విరిగిపోతాయి. ఇలలో కూడా అంతే. అక్కడ 1 గంట అయితే ఇక్కడ కొన్నేళ్లు అంతే. కలలోనూ ఇలలోనూ కూడా శాశ్వతంగా నిలచేది పరమాత్మ ఒక్కడే. సుఖము దుఃఖము నెరుగని సుషుప్తిలోన ఏదీ ఉండదు. ఒక రకమైన నిశ్చేష్టత మాత్రముంటుంది. దీనినే అచల లేదా అద్వైత పదమంటారు. అదే బ్రహ్మస్వరూపం. మాయ భగవంతుని కన్న గొప్పదేమీ కాదు, ఆయనతో సమానమైనదీ కాదు. ఆయన చేసిన ఒక కల్పన, ఆయన ఆడుకునే ఒక బొమ్మ ఈ మాయ అంతే. ఓయి నారదా, నేను అనంతుడను, నా జ్ఞానం అనంతం, నాలో నేను పూర్ణుడను. ఆత్మ ద్వారా అనుభూతమయ్యే అంతఃసుఖం నేను. త్రిగుణాలకతీతంగా ఉంటాను. నేను శుద్ధుడను, నేను అశుద్ధము నుండి పుట్టను. అమృత స్వరూపుడైన బ్రహ్మను నేనే. ప్రాణుల గుండెలలో వెలిగే దీపాన్ని నేనే. చీకటి గుండెను వెలిగించే చిరుదివ్వె నుండి లోకాలన్నిటినీ తేజోమంతం చేసే సూర్యుని దాకా గల వెలుగంతా నేనే. ఆత్మజ్ఞాని కూడా ఇలాగే చెప్పగలిగి ఉంటాడు. అధ్యాయం 236. గీతాసారం. నారదా, ఒకప్పుడు నేను అర్జునునికి గీతనుపదేశించాను. దాని సారంలో కొంత నీకిప్పుడు వినిపిస్తాను. అష్టాంగం యోగయుక్తుడు వేదపారంగతుడు నగు వ్యక్తికి ఆత్మ కళ్యాణం సంభవం అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్ని, తద్వారా ఆనందాన్ని పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశముంది. ఆత్మకి దేహం లేదు, ఇంద్రియాలు లేవు. నేను ఆత్మను. నన్నీ సంసార బంధాలు దుఃఖపరచలేవు, కట్టిపడేయను లేవు. ధూమరహితమై ప్రజ్వలించు అగ్ని శిఖలాగా ఆత్మ స్వయం ప్రకాశయుక్తమై శోభిల్లుతుంటుంది. ఆకాశం విద్యుత్తు చేత అగ్ని చేత ప్రకాశించునట్లే యోగి హృదయం ఆత్మస్వయం ప్రదీప్తాలవుతుంటాయి. మనమెంతో గొప్పగా ప్రేమించే, గొప్పగా చెప్పుకునే ఈ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం ఉండదు. అవి వాటినే చూసుకోలేవు. కాని సర్వజ్ఞం, సర్వదర్శి, క్షేత్రజ్ఞమైన ఆత్మయే ఇంద్రియాలను దర్శించి వాటి చేత పని చేయించుకుంటుంది. ఆత్మ ఉజ్వల ప్రదీపం వలె హృదయపటలంపై ప్రకాశించడం ప్రారంభించగానే పురుషుల స్త్రీల పాపకర్మం నష్టమైపోయి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అద్దంలోకి చూస్తే తన రూపం తనకు కనబడినట్లే ఆత్మలోకి చూడగలిగితే ఇంద్రియాలు, విషయాలు, వాటి అనిత్యత్వము, పంచమహాభూతాలు కనిపిస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, అవ్యక్త పురుషుడు ఈ అన్నిటి జ్ఞానం ద్వారా సంసారం నుండి ముక్తులు కావచ్చు. కావాలి కూడా. అది తప్పదు. అన్ని ఇంద్రియాలనూన మనస్సుతో అదుపులోకి తెచ్చుకుని అహంకారాన్నందులో స్థాపించి తరువాత దానిని బుద్ధిలోనూ, బుద్ధిని ప్రకృతిలోనూ, ప్రకృతిని పురుషునిలోనూ, పురుషుని పరబ్రహ్మలోనూ విలీనం చెయ్యాలి. అప్పుడు జీవి అహంబ్రహ్మాస్మి అనే జ్ఞాన జ్యోతిని పొందుతాడు. 9 ద్వారాలతో, 3 గుణాలతో,
ఆకాశాది పంచభూతాత్మికమై ఆత్మచే అధిష్ఠితమైన ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకుని ముక్తికి సాధనంగా దానిని వాడుకోగలడో వాడే జ్ఞాని, అట్టివాడే క్రాంతదర్శి, సర్వశ్రేష్ఠుడు. 100 అశ్వమేధాలు, వేలకొద్దీ రాజసూయాలు కూడా ఈ జ్ఞాన యజ్ఞమిచ్చు ఫలంలో 16వ వంతైనా ఇవ్వలేవు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు. ఇవన్నీ కలిసి అష్టాంగ యోగమవుతుంది. ఇది ముక్తిని సంపాదించి పెడుతుంది. మనస్సు, శరీరం, మాట ఇవి ఎల్లప్పుడూ హింసకు దూరంగానే ఉండాలి. అహింసయే పరమధర్మము కదా. కర్మణ మనసా వాచా సర్వభూతేషు సర్వదా హింసా విరామ కోధర్మో హ్యహింసా పరమం సుఖం. ఆచార 2:3-8-2-3. ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి. మనిషికి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలుకరాదు. ప్రియాన్నే పలకాలి, అలాగని అబద్ధాలాడరాదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనా నృతం బ్రూయాదేశ ధర్మః సనాతనః. ఆచార 238-4. దొంగతనంగానో దౌర్జన్యంగానో పరుల ధనాన్ని అపహరించడాన్ని స్థేయమంటారు కదా. దీనికి వ్యతిరేకం అస్థేయం. అది ధర్మ సాధనం. యచ్చద్రవ్యాపహరణం చౌర్యాద్వాద బలేన వా స్థేయం తస్యానాచరణమస్థేయం ధర్మ సాధనం. ఆచార 2:3-8-5. ముక్తిని కోరువాడు మనసా, వాచా, కర్మణ మైథునాన్ని పరిత్యజించాలి. బ్రహ్మచర్యం ముక్తికి సోపానం. అపరిగ్రాహ్యం మరొక ధర్మ సాధనం. ఎంతటి ఆపద ఎదురైనా ఎవరి నుండి ద్రవ్యాన్ని గ్రహించకుండా ఉండడమే అపరిగ్రాహ్యం. బాహ్యమని అభ్యంతరమని శౌచం 2 ప్రకారాలు. మట్టితో జలంతో తోమి కడిగితే బాహ్య శౌచం, భావశుద్ధి ద్వారా అభ్యంతర శౌచం కలుగుతాయి. ఇక సంతోషమనగా అనాయాస ప్రాప్తి వల్ల కలిగే సుఖం. మనస్సు, ఇంద్రియాలు ఏకాగ్రం చేయడమే తపస్సు. కృచ్ఛ, చాంద్రాయణాది వ్రతాల ద్వారా శరీరాన్ని శుష్కింపచేయడం కూడా తపస్సులో భాగమే. సత్వశుద్ధికై వేదాంతాన్ని శతరుద్రియాన్ని పఠించడం, ఓంకారాదిక జపం చేయటం ఇదే స్వాధ్యాయమని పండిత జనమంటారు. మనోవాక్కాయ కర్మలతో హరిస్తుతి, నామస్మరణ, పూజాది కార్యాలు, అనిశ్చల భక్తి వీటిని నిర్వహించుటయే ఈశ్వర చింతన అనబడుతుంది. ఇంద్రియాలు సహజంగా అసద్విషయాల వైపే పరిగెడుతుంటాయి. వాటిని వెనక్కి లాగి హరిచింతనపై కేంద్రీకరించాలి. తేజోమండలంలో శంఖ చక్రగదా పద్మధరుడై, వన మాలాలంకృతుడై, కౌస్తుభచిహ్న విభూషితుడై కొలువు తీరిన వాయు స్వరూపుడైన ఆ బ్రహ్మను నేనే అని త్రికరణ శుద్ధిగా విశ్వసించడమే ధారణ. ఈ తాదాత్మ్య రూపమే సమాధి. అధ్యాయాలు 237-238. బ్రహ్మగీతాసారం. సౌనకాదులారా, ఒకప్పుడు నారదుని కోరికపై బ్రహ్మదేవుడు సంసార విముక్తికరమైన బ్రహ్మగీతనుపదేశించాడు. దానిని మీకు వినిపిస్తాను. నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగిన వారు ముక్తులవుతారు. నేను బ్రహ్మ అనే ఈ 2 పదాలను అర్థం చేసుకోవాలి. విద్వాంసులు వాచ్య, లక్ష్య రూపాలు రెండింటిలోనూ వీటికి అర్థాలు స్వీకరించారు. ఏ పదానికైనా లక్ష్య వాచ్యార్థాలను చూసుకోవాలి. అదే శుద్ధ వాక్యార్థమవుతుంది. అహం శబ్దానికి ప్రాణపిండాత్మకమని ప్రత్యేక రూపాత్మ అని వేదంలో అర్థాలు కనిపిస్తాయి. బ్రహ్మ పదానికి కూడా అంతే. ప్రపిండాత్మకతతో బాటు నిష్ఠ, పరోక్షతాది గుణాలు వాచ్యార్థంలో చెప్పబడగా అద్వయానంద చైతన్యం లక్ష్యార్థంలో ద్యోతకమైంది. నేనే బ్రహ్మను అనిగాని, బ్రహ్మయే నేను అనిగాని భావించుకుని సాధించుకునే స్థితికి ప్రాణిని గొనివచ్చు. ఐక్యజ్ఞానం నిశ్చితంగా వేదాల ద్వారా పొందబడుతుంది. జ్ఞానం వల్ల అజ్ఞానం నుండి విడుదల లభిస్తుంది కదా. ఈ విడుదల తరువాతి నిచ్చెన మెట్టు ప్రాణి యొక్క చిత్త లక్ష్యమై పొందబడిన ఐక్యస్థితి. ఆ ఐక్యస్థితియే ముక్తి. పరమాత్మ నిజము, నిత్యము కదా. ఆ పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ ఉత్పత్తి అయినాయి. ఈ పృథ్వీయే ధాత్రి, జగత్తుకి ప్రపంచానికి జన్మదాత్రి. తరువాత 17 తత్వాలు జనించాయి. మాట, కాళ్ళు, చేతులు, పాయు, ఉపస్థ. ఇవి 5 కర్మేంద్రియాలు. చెవులు, చర్మం, కనులు, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన ఇవి వాయువులు.
ఈ 15 మాట అనగా నాలుక తప్ప మిగిలిన ముఖంలోని అంగాలు సంస్కృతంలో వాక్ అన్నారు. మనస్సు బుద్ధిలతో కలిసి 17 తత్వాలవుతాయి. భగవానుడు హిరణ్యగర్భ రూపంలో ఆత్మగా బుద్ధి రూపమైన అంతఃకరణలో ఉంటాడు. చాలా సూక్ష్మంగానే ఉంటాడు. దానినే జీవాత్మ అంటారు. ఈ విధంగా ప్రపంచానికావలనున్న మహాప్రాణ పరమాత్మ ద్వారా పంచమహాభూతాలతో శరీరం ఉత్పత్తి చేయబడింది. అవే పంచీకృత పంచమహాభూతాలచే బ్రహ్మాండము నిర్మితమైంది. కాలు సేతులాదిగా గల స్థూల శరీరం అందరికీ తెలిసిందే, పైగా కనిపిస్తుంది కూడా. తరువాత దానిలో పంచభూత తత్వాలు వాటి అనేక కార్యాలు గల స్థితిని స్థూల శరీర పూర్వ శరీరమనుకోవచ్చు. దాని నుండి ఉత్పన్నమయ్యేది కూడా స్థూల శరీరమే. విద్వాంసులు దీనినే ఉదాహరణగా చూపిస్తూ పరమాత్మ స్థితమైన శరీరం 3 ప్రకారాలని వర్ణిస్తారు. స్వతత్వ భేదాన్ని తెలిపే వాక్యం అహం బ్రహ్మాస్మి ప్రకారం ఆ 2 పూర్వ స్థూల శరీరాల్లో ఆ బ్రహ్మయే ప్రవేశించి ఉంటాడు. నీటిలో సూర్యుని ప్రతిబింబములాగా, రేగుపండులాగా ఆ సమయంలో ఆయన ఆకృతి ఉంటుంది. జీవస్వరూపుడైన బ్రహ్మ దానిలో ప్రాణాది ఈ శరీర తత్వాలను ధరిస్తాడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలలోనూ చేయబడు కార్యాలకు సాక్షిగా ఉండేదే జీవుడనబడుతుంది. ఆ 3 అవస్థలకి ఆవల బ్రహ్మము నిర్గుణ స్వభావంతోనే ఉంటుంది. ఈ శరీరంతో కలివిడిగానున్నా విడివిడిగా ఉన్నా బ్రహ్మ నిత్య శుద్ధ స్వభావుడే. ఆయనలో నెటువంటి వికృతి ఉండదు. ఈ 3 అవస్థలలోనూ 3 ప్రకారాలుగా ఆయన ఉంటాడని పెద్దలంటారు. మన అంతఃకరణలోనే స్థితుడే ఉన్న ఆయనను ఆ ప్రకారాలలో మనమే భావించుకుంటాం. ఇక ఫలయుక్త క్రియను వినండి. అవస్థల వర్ణన కూడా శ్రీకృష్ణునిచే చేయబడింది. ఇంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే తన్మాత్రలను తెలుసుకునే దశ మానవులకు జాగ్రత్తావస్థ. ఈ దశలో అన్ని కోరికలను, ఆశయ సాధనాలను యవని సంస్కారంతో వాడు దర్శిస్తాడు. మిగతా 2 దశలలో శరీరంతో కాకుండా బుద్ధితో అదే సంస్కారం మనసుని చింతల పాలు చేస్తుంటుంది. కాబట్టి ఈ 3 దశలలోనూ కొట్టుమిట్టాడుతున్న జీవాత్మను యమనియమాది అష్టాంగ మార్గాల ద్వారా యథాక్రమంగా దాటుకుంటూ గునిపోయి సమాధి సాధనకు పూర్వమే పరమాత్మ అనుగమ్యం వైపు మహాయోగి నిలబెట్టుకుంటాడు. అప్పుడిక జీవాత్మను ఏ అవస్థలు ఈ పదానికున్న అన్ని అర్థాలలోనూ ఇబ్బంది పెట్టలేవు. తరువాత ముముక్షు అనగా మోక్షాన్ని కోరేవాడు. అంతఃకరణం కైవల్యావస్థలోకి ప్రవేశిస్తుంది. ఇది పరమాత్మ సాక్షాత్కారావస్థ. ఇక్కడ మోక్షార్థి తన పాంచభౌతిక శరీరంలో చిక్కుకున్న క్షేత్రజ్ఞ జీవాత్మ తన శరీరం నుండి వేరుగా ఉండాలనే చింతనను చేస్తాడు. ఎందుకంటే ఆత్మతత్వం శరీరం నుండి వేరు అనే భావం మనస్సులో స్థిరం కాకపోతే బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్షేత్రంలో అనగా శరీరంలో విషయవాసనలతో ఇంద్రియ వీర విహారం మధ్య ఇరుక్కుపోయిన ఆత్మను ఆ ఊబిలో నుండి బయటికి లాగాలి. ముందుగా ఈ క్షేత్రాన్ని శూన్యం చేసుకుంటే అందుండి ఉత్పన్నములగు వాంఛలు, వాసనలు అన్నీ నశిస్తే ఆత్మ క్షేత్రజ్ఞ రూపంలో స్వచ్ఛ ప్రకాశాన్ని వెలారుస్తూ పరమాత్మను చేరే అర్హతను సంపాదించుకుంటుంది. ఈ పాంచభౌతికమైన శరీరం కుండలాంటిదే. కుండలోని రిక్తతను ఘటాకాశం అంటారు. ఆ ఖాళీని అధిగమించి జ్ఞాననేత్రాలతో చూస్తే శరీర సమగ్ర రూపము, సాధారణ నేత్రాలకే కుండలోని విషయము తెలుస్తాయి. కాబట్టి ఈ ఆకాశమనేది భ్రమ. కుండలోని మట్టిలాగే మనిషిలో జీవాత్మ ఉన్న కుండ నుండి మన్నుని వేరుగా చూడగలిగే శక్తి ఉన్నట్టే శరీరం నుండి జీవాత్మను భిన్నం చేసి చూడగలిగే శక్తి కూడా ఉంటుంది. కుండ పగిలితే గాని మన్ను రూపం ధరించదు. కోరికలు నశిస్తే గాని ఆత్మతత్వం బోధపడదు. శరీరంలో ఉన్నది పంచీకృత అనగా పంచభూత సంబంధితత్వం. ఈ పంచీకృత భౌతిక తత్వం అపంచీకృత మహాభూతుడైన పరమాత్మచే ఉత్పత్తి చేయబడింది. కార్యము శరీర నిర్మాణమైతే కరణము పరమాత్మ అయినప్పుడు కార్యము నుండి కారణం వేరు కానట్టే శరీరం నుండి పరమాత్మ వేరు కాదు. అయితే పాల నుండి వెన్నను తీసినట్లుగా శరీరం నుండి పరమాత్మను తీసి చూడగలగాలి. పాలనో మజ్జిగనో తాగాలనే కోరికను వదిలేస్తేనే వెన్న లభించినట్లు ఇంద్రియ క్రియా వ్యతిరేకత ద్వారానే సూక్ష్మ శరీరుడైన పరమాత్మ వైపు వెళ్లగలము. విద్వజ్జనులు దీనినే సూక్ష్మ శరీరావధారణ మన్నారు. ఈ చిన్న శరీరం దాని సృష్టికర్త మరియు పెద్ద శరీరకర్తయగు అపంచీకృత స్వామి కంటే భిన్నము కాదు. నేల లేనిదే ఏ మనిషి నిలబడలేనట్లే ఈ నేల కూడా ఆ స్వామి లేనిదే నిలబడలేదు. అనగా మానవులకు, వారికి ఆధారమైన పృథ్వీకి కూడా పరమాత్మయే ఆధారము.
పంచభూతాలలో దేనికేది ఆధారమో ఇదివరకు చెప్పబడింది. బాహ్యదృష్టికి అన్నిటికీ ఆధారంగా గోచరించే ఆకాశానికి కూడా ఆ మాయాచ్ఛిన్న బ్రహ్మమే ఆధారం. ఇక్కడ చెప్పబడిన పాలు, వెన్న ఉదాహరణ గరుడ పురాణంలో లేదు. అది వివేకానంద స్వామి ఒక రాజుగారి కొలువులో చూపి చెప్పినది. అయితే మాయారహితుడైన ఆ శుద్ధ బ్రహ్మ ఆకాశాన్ని ప్రకాశింపజేసి తాను అందులో ప్రవేశించి లోకులను భ్రమింపజేస్తాడు. ధ్యానికి ఈ ఆకాశం ముందుగా తెలిసి వస్తుంది. అక్కడి మాయను కూడా తొలగించగలిగిన నాడు వెలుగుల మధ్య పరమాత్మ దర్శనమవుతుంది. అప్పుడు వాని హృదయం సంపూర్ణంగా శుద్ధమై జాగ్రదాది అవస్థలను జయిస్తుంది. బ్రహ్మము నిత్య శుద్ధ, బుద్ధ, సత్య, అద్వైత భావనమని చెప్పబడింది. ఇది రెండు విశిష్ట పదాల మధ్య ఉండే తత్వమని చెప్పబడింది. బ్రహ్మ వాచక పదం లేదా శబ్దం ఓంకారం. ఇందులో రెండు స్వరాలు అ, ఉ, ఒక అనునాసిక వ్యంజనము ఉన్నాయి కదా. ఈ శబ్ద సమ్మేళనం సామాన్యమైనది కాదు. దానంతటా అదే ఒక గొప్ప మహామంత్రము. ఈ ఆత్మతత్వం పరమజ్యోతి స్వరూపం. ఇది చిదానంద రూపం. ఇదే సత్యజ్ఞానం, అనంతం. ఇదే తత్వమసికి నిలయం. ఇది వేద ప్రవచనం. అహం బ్రహ్మాస్మి అనగా సాంసారిక విషయాలకి అందనంత దూరంలో ఉన్న నిర్లిప్త దేవుడను నేను, సర్వత్రగామియైన పరమాత్మను నేను, ఆదిత్య స్వరూపుడైన దేవదేవుని నేనే, అనాది దేవదేవేశ్వరుడైన పరబ్రహ్మను నేను. నా ఆదినిగాని అంతాన్నిగాని కనుగొనగలిగేవారు లేరు, ఎందుకంటే అవి లేవు కాబట్టి. ఇదే గీతాసారం. దీనిని విని బాగా తనలో యువతళించుకున్నవాడు పరబ్రహ్మలో లీనమైపోతాడు, అనగా జీవన్ముక్తుడవుతాడు. అధ్యాయాలు 239, 240. గరుడ పురాణాంతర్గత ఆచారకాండ సమాప్తం. ధర్మదృఢ బద్ధమూలో వేదస్కంధః పురాణ శాఖాధ్యః క్రతుకుసుమో మోక్షమఫలో మధుసూదన పాదపోజేతి. శ్రీ మహావిష్ణువునొక మహావృక్షంగా భావించి వ్యాసమహర్షి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ధర్మమనే గట్టి మాను కలిగి వేదములనే స్కంధములు కొమ్మలు కట్టి విడిపోయే భాగాలు, పురాణములు అనే కొమ్మలు కలిగిన, క్రతువులు అనే పుష్పములు కలిగి, మోక్షమనే ఫలములు కల, మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువనే వృక్షము విరాజిల్లుతున్నది. దానికి జయమగుగాక. 176 నృసింహ స్తోత్రం తన్మహిమ. 177 కులామృత స్తోత్రం. 178 మృత్యునివారకాష్టక స్తోత్రం. 179 అచ్యుత స్తోత్రం. 180 బ్రహ్మజ్ఞాన నిరూపణం షడంగ యోగం. 181 ఆత్మజ్ఞాన నిరూపణం. 182 గీతాసారం. 183 బ్రహ్మగీతాసారం.